హలో అండి, వెల్కమ్ టు క్వీనీస్ కిచెన్ వ్లాగ్స్. పేరు మారిందనుకుంటున్నారా? అదే ఛానల్ అండి. కాకపోతే కిచెన్ అని మెన్షన్ చేస్తే ఏమన్నా వంటలు చేసినట్టు తెలుస్తుందేమో అని చెప్పి పేరు మార్చాను, క్వీనీస్ కిచెన్ వ్లాగ్స్. మరి ఈరోజు వీడియోలోకి వచ్చేద్దామా? ఈరోజు నేను పెరుగు వడ చేశానండి. పెరుగు వడ చాలా మంచిది, ఫుల్ ఐరన్ అన్నమాట. మనకి ఈ పిజ్జాలు బర్గర్లు తినే కంటే కూడా ఐరన్ ఉన్న వస్తువులు తింటాం, ఆరోగ్యానికి మంచిది, మన కుటుంబానికి కూడా మంచిది. దానికోసం నేను 1 కేజీ మినపప్పును తీసుకున్నానండి. అది కూడా తొక్కు పప్పును తీసుకున్నాను. ఆ తొక్కు పప్పును చాలా శుభ్రంగా కడిగేసిన తర్వాత నేను గ్రైండర్కి వేసుకున్నానండి. ఈ గ్రైండర్కి ఇలా వేసుకొని బాగా దూది పింజలాగా మనం వేసుకోవాలండి. అంటే చాలా మెత్తగా ఉండాలి పిండి, ఈ విధంగా ఉండాలన్నమాట. దానిలోనే ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇంకా నేను ఏమీ కలపలేదు. ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే, ఇవి ఆయిల్ పిలుస్తుంది అనుకుంటే కొంచెం 2 స్పూన్స్ మీరు బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడైనా సరే వడలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ వడల్ని ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా కాగనిచ్చి ఈ పిండితోటి వేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఒక పేపర్ పెట్టి ఏమయ్యక్కర్లేదు. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా వేస్తే సరిపోతుంది, చేత్తోనే అయిపోతుంది మొత్తం. ఇలా ఒక్కొక్కటి నిదానంగా వదులుతూ చక్కగా ఎర్రగా కాలనివ్వాలండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇలా కాలిన వాటిని నేను ఒక జాలగరిటలో వేసుకుంటున్నాను. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక ఫిల్టర్ అయిపోతుంది అని చెప్పి అలా జాలగరిటలో వేసుకున్నాను. ఇదే మాదిరిగా మొత్తం పిండితోటి గారెలన్నీ వేసేసేయాలి. వడలు చూసారు కదా, కొంచెం మందంగా వచ్చినాయి. గారెలు అయితే కొంచెం వెడల్పుగా పెద్దగా వస్తాయి కదా, ఇది వడలు అంటారు. అన్నిటిని ఇలానే వేసేసుకున్న తర్వాత రెండో వాయి కూడా వేసానండి. చాలా వస్తాయి, దరిదాపు మనకు ఒక 50 దాకా వస్తాయి అన్నమాట వడలు 1 కేజీ పిండికి. కొద్దిగా చిన్నగా, సైజ్ చిన్నగా వేసుకోవాలండి. ఇక చూసారు కదా, మొత్తం నాకు ఒక 30 40 వచ్చినాయి నేను వేసిన వాటిని. ఈ వడలన్నిటిని మనం నీళ్ళల్లో ముంచక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. అసలు అయితే లీటర్ పెరుగు పడుతుంది. నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకొని మిగిలినవి వడల కింద చట్నీతో తినేసేసారు. ఈ వడల్ని ఒక్కొక్కటి నిదానంగా ఈ పెరుగులో కాస్త ఉప్పు వేసేసి మనం విస్కర్ తోటి గిలకొట్టేసేయాలండి. గిలకొట్టిన తర్వాత ఇలా ఈ వడలన్నీ ఒక్కొక్క దానిలో వదలాలి. ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు పెరుగు వడకి సంబంధించిన అన్ని పదార్థాలు మనం యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దీనిలో. ఉల్లిపాయలు ఇలా చల్లుకోండి, అంటే తాలింపులో వేస్తే కొంచెం వేగితే అంతగా బాగోండి, అందుకని నేను విడిగానే వేసాను. పచ్చిమిర్చి సన్నగా కట్ చేస్తాను, క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్లో మనం తాలింపు వేసుకోవాలండి. ఆ పక్కన తాలింపు కూడా చల్లారిపోయింది, నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇప్పుడు ఇంకో షిఫ్ట్ మళ్ళీ మనం ఉల్లిపాయలు అవి వేసి ఒకసారి అలా కనిపించుకుందాం. వడలు మునిగేదాకా కాస్త ఒక 1/2 అవర్ నానితే చాలండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే వడలు రెడీ అయిపోతాయి అనమాట. ట్రస్ట్ మీ, చాలా బాగా మెల్ట్ అయిపోతాయి అనమాట. చాలా బాగుంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. మా పిల్లలు తినరండి, అందుకని మిగిలిన వడలు చట్నీతో వేసి ఇచ్చేసి కొన్ని మాత్రమే నేను ఇలా వేసాను. పెరుగు అసలు దగ్గరికి రానివ్వరండి. ఒక 1/2 అవర్ తర్వాత ఇలా వస్తాయండి. మనం స్పూన్ అసలు అలా పెట్టగానే మనకి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. బాగా మెత్తగా నానిపోయి ఉంటాయి అన్నమాట దీంట్లోటి. మరి నచ్చిందా హెల్దీ వడలు? నచ్చినట్లయితే క్వీనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.